హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకుంటూ ఉండండి, ఎప్పటిలాగే అనమాట. అండ్ ఈరోజు వీడియో అందరు టైటిల్ చూశారు కదా, ఎగ్జాక్ట్లీ నేను ఈరోజు ఒక స్వీట్ వీడియో అనమాట. ఇది నిజంగా చెప్పాలంటే ఎందుకు స్వీట్ వీడియో అంటే, యాక్చువల్లీ నేను కిస్ గురించి మాట్లాడబోతున్నాను కాబట్టి. ఎందుకు అంటే నార్మల్గా చాలామంది కపుల్స్ కానీ అండ్ లవర్స్ కానీ, ఐ థింక్ రిలేషన్షిప్లో ఉంటున్న వాళ్ళు కానీ కామన్లీ జరిగే సిచ్యువేషన్ ఏంటి అంటే, ఎగ్జాక్ట్లీ సో వాళ్ళ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి కిస్ చేస్తూ ఉంటారు. బట్ ఈరోజు ఆ కిస్లో మీనింగ్స్ చెప్పాలి అనుకుంటున్నాను. అంటే ముద్దులోని అర్థాలు అనమాట. అంటే ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా, స్వీట్గా అండ్ ఫన్నీగా అండ్ కొంచెం రొమాంటిక్గా తీసుకోండి వీడియో అనేది, అంతేను. అండ్ ఫ్రాంక్లీ నేను మాట్లాడతాను ఒక్కొక్క కిస్ గురించి, ఒక్కొక్క మీనింగ్ ఏంటి దానికి అనేది కూడా నేను క్లియర్గా సింపుల్గా ఒకే ఒక్క లైన్లో చెప్పేద్దాం అనుకుంటున్నాను. అండ్ కాకపోతే చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, మన ఛానల్ కొత్తగా వాచ్ చేసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. దాంతో పాటుగా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వచ్చేస్తుంది అనమాట. అండ్ మన ఛానల్లో ఎక్కువగా రిలేషన్షిప్ కంటెంట్, అలాగే మోటివేషనల్ కంటెంట్ అండ్ బ్యూటీ అండ్ హెల్త్ రిలేటెడ్గా కూడా కొన్ని వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ది అన్నీ మీకు యూజ్ అయ్యే కంటెంటే అనమాట, ప్రతి ఒక్క వీడియో కూడాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మీకేమైనా నోటిఫికేషన్ రాకపోయినా కూడాను సో వెంటనే మీరు ఏం చేస్తారు అంటే, ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి సర్చ్ చేయండి, లేదా బెల్ ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకున్నట్లయితే మీకు ఆటోమేటిక్గా నేను వీడియో రిలీజ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో యాక్చువల్లీ రిలేషన్షిప్లో ఏంటి అంటే, ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేసెస్లో కిస్ చేస్తూ ఉంటారు అనమాట. బట్ ఏంటి అంటే, ఒక్కొక్క కిస్కి ఒక్కొక్క మీనింగ్ కూడా ఉంటుంది అనమాట. అంటే కొంతమంది కొన్ని ప్లేసెస్లో పర్టికులర్గా కిస్ చేస్తూ ఉంటారు. సో అది నేను చెప్తాను, అండ్ వెంటనే కాకుండా 1 by 1 చెప్తాను అనమాట, మీకు క్లియర్గా ఉంటుంది. ఫస్ట్ చాలామంది రిలేషన్షిప్లో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కి ఐ థింక్ నుదుటి దగ్గర కిస్ చేస్తూ ఉంటారనమాట, ఫోర్ హెడ్ దగ్గర. ఎగ్జాక్ట్లీ అలా చేయటం వల్ల, అలా చేస్తే అసలు ఏంటి దాని మీనింగ్ అనుకుంటే, దానికి ఒకే ఒక్క మీనింగ్ ఏంటి అంటే, నాకు నువ్వు, నీకు నేను అనే అర్థం వస్తుంది. అంటే ఒకరికొకరం అనే ఫీలింగ్తో, ఒక స్వచ్ఛమైన హార్ట్తో ఇచ్చే కిస్ ఏదైనా ఉంది అంటే పర్టికులర్గా అది ఫోర్ హెడ్ కిస్ అనమాట. సో ఎవరైనా మీ రిలేషన్షిప్లో ఐ థింక్ మీ హస్బెండ్ అయినా కావచ్చు, బాయ్ ఫ్రెండ్ అయినా కావచ్చు, ఫోర్ హెడ్ దగ్గర కిస్ పెడుతున్నారు అంటే యాక్చువల్లీ వాళ్ళకి మీరంటే చాలా ఇష్టం అని, అట్ ద సేమ్ టైం అండ్ నీకు నేను ఉన్నాను అని చెప్పటం కానీ, లేదా ఒక స్వచ్ఛమైన ప్రేమకు గుర్తు అనమాట, ఒక మాటలో చెప్పాలి అంటే. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, కొంతమంది బుగ్గ మీద పెడుతూ ఉంటారనమాట. అది ఎలా అనిపిస్తుంది అంటే, యాక్చువల్ అది కామన్ అనమాట, ప్రతి ఒక్క రిలేషన్షిప్లో పెట్టే కామన్ కిస్. అది అంత పర్టికులర్గా చెప్పాల్సిన అవసరం లేదు. అది నార్మల్గా జస్ట్ ఒక ఇష్టంతో పెట్టేది కావచ్చు, లేదా కొంచెం ఒక ఫ్రెండ్లీగా పెట్టేది కూడా కావచ్చు అనమాట, బుగ్గ మీద పెట్టేది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి చెవు మీద అనమాట. ఇంకొంతమంది కొంచెం రొమాంటిక్గా ఏంటంటే, అండ్ చెవుల దగ్గర కూడా కిస్ చేస్తూ ఉంటారు ఎగ్జాక్ట్లీ. బట్ దానివల్ల ఏంటి అంటే, దాని అర్థం వచ్చేసి నువ్వు నా సర్వస్వం అని చెప్పడానికి. అంటే ఇంకా ఒక్క మాటలో అంటే మీకు అర్థమైపోవాలి ఇంకా. అండ్ A to Z ప్రతి ఒక్కటి కూడాను నాకు తనే అనే ఒక ఫీలింగ్తో పెట్టే కిస్ ఏదైనా ఉంది అంటే అది చెవుల దగ్గర పెట్టే కిస్ అనమాట. కొంతమంది యాక్చువల్లీ కొన్ని ఇష్టాన్ని ప్రజెంట్ చేయడానికి ఏంటి అంటే అలా కూడా కిస్ చేస్తూ ఉంటారు. సో అంటే ప్రతి ఒక్క ప్లేసెస్లో అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కిస్ చేస్తూ ఉంటారు కానీ, బట్ చాలామందికి ఏంటంటే ఆ మీనింగ్స్ తెలియదు. సో పర్టికులర్గా ఇక్కడ కిస్ చేస్తే ఏంటి దాని అర్థం, ఇక్కడ కిస్ చేస్తే ఏంటి దాని అర్థం అనేది తెలియదు కాబట్టి నేను క్లియర్గా 1 by 1 మీకు చెప్తున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఎక్కడ అంటే, అండ్ కడుపు మీద అనమాట. సో అంటే కడుపు ఆ ప్లేస్లో కనుక ఎవరైనా సరే కిస్ చేస్తూ ఉన్నట్లయితే యాక్చువల్లీ దాని అర్థం వచ్చేసి వాళ్ళు మీతో దేనికైనా రెడీ అని చెప్పడానికి అనమాట. అంటే ఏమంటారు, బొడ్డు దగ్గర, పొట్ట దగ్గర అలాంటి ప్లేసెస్లో ఎవరైనా సరే కిస్ చేస్తూ ఉన్నట్లయితే దాని అర్థం వాళ్ళు అంటే చెప్పాలంటే పర్టికులర్గా ఇది అది అని కాకుండా, సో దేనికైనా సో అంటే మీకు ఇంకా అర్థం చేసుకోండి, ఏదైనా సరే నేను దానికి రెడీ అన్నట్లుగా చెప్పడానికి కొంతమంది అలాంటి ప్లేసెస్లో కూడా కిస్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ అలాగే ఇంకొంతమంది ఏంటంటే నెక్ ప్లేస్లో అంటే మెడ దగ్గర కూడా కిస్ చేస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ నెక్ ప్లేసెస్లో కిస్ చేయడం అనేది దాని అర్థం ఓపెన్గా మాట్లాడుకుంటే, నువ్వు నా దానివి, నువ్వు నాకు మాత్రమే సొంతం అనే అర్థం వస్తుంది అనమాట. సో అంటే దీని అర్థం కొంతమందికి మేబీ తెలియచ్చు, తెలియకపోవచ్చేమో, కానీ పర్టికులర్గా 100% మీనింగ్ వచ్చేసి ఇదే అనమాట. మీ బాయ్ ఫ్రెండ్ కానీ ఎవరైనా, హస్బెండ్ ఐ థింక్ ఎవరైనా మీకు ఎక్కువగా నెక్ ప్లేసెస్లో ఎక్కువ కిస్ చేస్తూ ఉన్నట్లయితే యాక్చువల్లీ ఏంటి అంటే వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ అనమాట. అండ్ దాని మీనింగ్ కూడా ఇదే వస్తుంది అనమాట. అంటే నువ్వు ఖచ్చితంగా నా దానివి, నాకే ఉండాలి, నాకే సొంతం నువ్వు
అనే ఫీలింగ్ అనేది వస్తుంది, అనే మీనింగ్ కూడా వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హ్యాండ్. ఇంకొంతమంది వచ్చేసి హ్యాండ్స్కి పెడుతూ ఉంటారు కిసెస్ అనేవి, బట్ తీసుకొని అది కూడా ఏంటి అంటే ఇన్స్టెంట్గా వాళ్ళ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయడానికి అనమాట. ఇమీడియట్గా వాళ్ళకి ఒక పాజిటివ్ వైబ్ వచ్చినప్పుడు, అలాగే ఒక ఇష్టం ఎక్కువగా కలిగినప్పుడు, లేదా లవ్ని ఎక్స్ప్రెస్ చేయడానికి కావచ్చు, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఫీలింగ్ని ఎంజాయ్ చేయడానికి కావచ్చు, స్పాట్లో చాలామంది హ్యాండ్స్ తీసుకొని కిస్ చేసుకుంటూ ఉంటారనమాట. ఎగ్జాక్ట్లీ దాని మీనింగ్ కూడా అదే అవుతుంది. అంటే ప్రజెంట్ వచ్చిన ఏదైతే ఇష్టం ఉంటుందో, ఫీలింగ్ ఉంటుందో దాన్ని ఆస్వాదిస్తున్నట్లు, అంటే దాన్ని ఎంజాయ్ చేస్తున్న ఫీలింగ్లోకి మీనింగ్ అనేది వస్తుంది అనమాట, ఇన్స్టెంట్గా అనమాట, ఎవరైనా హ్యాండ్ తీసుకొని కిస్ చేస్తూ ఉన్నట్లయితే. ఇక నెక్స్ట్ వచ్చేసి లిప్ కిస్ అనమాట. సో లిప్ టు లిప్ కిస్ అనేది ఎవరు చేస్తూ ఉంటారు అంటే ఎగ్జాక్ట్లీ వాళ్ళ ప్రాణం అని అనుకున్నప్పుడు, ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళ ప్రాణం, అంటే నీ ప్రాణం నా ప్రాణం వేరు వేరు కాదు, నువ్వు ఉంటేనే నేను ఉన్నట్టు. అండ్ యాక్చువల్లీ మీనింగ్స్ అన్నీ కలిపితే వచ్చే ఒకే ఒక్కటి ఏంటి అంటే లిప్ కిస్ అనమాట. ఎగ్జాక్ట్లీ నేను ఇప్పుడు ఒక్కొక్కటి చెప్తున్నాను మీనింగ్ వచ్చేసి, బట్ అవన్నీ ఇంకా చెప్పాలంటే మిక్స్ చేసి తిప్పితే ఏమవుతుంది, అన్నీ మిక్స్ అయినట్లుగా అనమాట. సో ఆ ఫీలింగ్స్ అన్నీ ఓవరాల్గా ఉన్నట్లయితే ఒక రకంగా పిచ్చి, ప్రాణం, ఇష్టం, సర్వస్వం అన్నీ అనమాట. ఇంకా నువ్వు లేకపోతే నాకు బతికే లేదు అనే అర్థం వస్తుంది ఎవరైతే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కి లిప్ కిస్ చేస్తున్నట్లయితే అనమాట. సో అది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే భుజం దగ్గర, భుజం ప్లేస్లో కూడా కొంతమంది కిస్ చేస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ దాని అర్థం ఏంటి అంటే నువ్వు నాకు కావాలి, ఇప్పటికే కాదు ఎప్పటికీ కూడా నువ్వు నాతోనే ఉండాలి, నువ్వు నాకు కావాలి, ఏది ఏమైనా సరే అని అర్థం వస్తుంది ఎక్కడైతే ఎవరైతే భుజం దగ్గర కిస్ చేస్తూ ఉంటారు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వన్ వచ్చేసి లెగ్స్ అనమాట. లెగ్స్ దగ్గర కూడా చాలామంది కిస్ చేస్తూ ఉంటారు, బట్ దాని మీనింగ్ పర్టికులర్గా వచ్చేసి ఏంటంటే వాళ్ళకి ఈగో, యాటిట్యూడ్ అలాంటివి ఏమీ ఉండవు. అండ్ ఒకటి ఉంటుంది, తనతో లైఫ్ పంచుకోవాలి. అలాంటి థాట్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఏంటంటే లెగ్స్ తీసుకొని కిస్ చేసుకుంటూ ఉంటారు అనమాట. అంటే చాలామందిని యాక్చువల్ మనం చూస్తూ ఉంటాము, పట్టుకోవడానికి కూడా కొంతమంది ఈగో, యాటిట్యూడ్స్ చూపిస్తూ ఉంటారు. మేబీ కొంతమంది చెప్తున్నాను, బట్ కొంతమందిని చూస్తూ ఉన్నట్లయితే అస్సలు వాళ్ళకి ఆ పొగరు, అహంకారం ఏది ఉండదు, కేవలం ప్రేమ ఒక్కటి మాత్రమే ఉంటుంది వాళ్ళ పైన. అలాంటి వాళ్ళు మాత్రమే లెగ్ తీసుకొని కిస్ పెట్టుకుంటూ ఉంటారు అనమాట. యాక్చువల్లీ ఇంకా అంటే ఇంకా ఫైనల్గా వచ్చేసి ఇంకా తనతోనే ఇంకా ఫిక్స్, ఇంక ఈ జన్మకి లైఫ్ అనుకున్న వాళ్ళు మాత్రమే అమ్మాయి లెగ్స్కి కిస్ చేస్తూ ఉంటారు అనమాట. ఇవన్నమాట అండ్ కిసెస్లో గురించి డిఫరెంట్ టైప్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీ అందరికీ కూడాను. ఐ థింక్ అమ్మాయిలకి మేబీ తెలియదు, అబ్బాయిలకు కూడా తెలుసో లేదో కానీ, బట్ దాని మీనింగ్స్ తెలియవు. ఆ ఫీలింగ్ వల్ల ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వాళ్ళ ఇష్టాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. ఒకరు హ్యాండ్ మీద, ఒకరు ఫోర్ హెడ్ దగ్గర, ఒకరు లిప్ కిస్ చేసి, ఒకరు లెగ్స్ కిస్ చేసి, ఒక్కొక్కరు అలా డిఫరెంట్గా చేస్తూ ఉంటారు. బట్ కొంతమందికి వాటి అర్థాలు అయితే తెలియకపోవచ్చు, కాబట్టి నేను క్లియర్గా ఈరోజు చెప్పానమాట. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ షార్ట్గా నేనైతే చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మాకు అర్థమైంది అండ్ మాకు యూజ్ అయింది వీడియో అని అనిపిస్తే ఖచ్చితంగా వీడియో చూసాక ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. లైక్ బటన్ ఉంటుంది కదా, లైక్ చేయండి. అండ్ ఎవరికన్నా పంపాలంటే షేర్ చేయండి. ఎట్ ద సేమ్ టైం మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ ఒక్కటి చేయండి, అది ఏంటి అంటే వీడియో కింద హైప్ అని ఉంటుంది, సో అది క్లిక్ చేయండి. అండ్ చాలామందికి వీడియో కొంచెం రికమెండ్ అవుతుంది అనమాట, ఓకేనా. అండ్ మనం ఫర్దర్గా మరొక వీడియోతో, మంచి వీడియోతో, మీకు యూజ్ అయ్యే కంటెంట్తో కలుద్దాం, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.